బీసీలు ముఖ్యమంత్రులు యూపీ, బీహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. మన దగ్గర ఉన్నటువంటి మనం ఏమిటికి ప్రాధాన్యత ఇచ్చినాం? చదువు. ఎప్పుడైతే చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందో అప్పుడు మాత్రమే సమాజంలో మౌలికమైన మార్పు వచ్చి తిరగబడతారన్నటువంటి ఎజెండాతోటి ఉద్యమాలు చేస్తాం. పెద్దలందరూ గమనించాలి. ఏ ఉద్యమమైనా పదవుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడతారు. ఇక్కడ నిస్వార్థంగా జాతి చదువుకోవాలి. చదువు ద్వారా మాత్రమే సమాజంలో సమూలమైన మార్పు వస్తుందనే ఒక కాన్సెప్ట్, విజన్ తోటి ఉద్యమాలు చేయడం వల్ల మన దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది విద్యార్థులకు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ కండిషన్ పెట్టారు కానీ ఆంధ్రలో ఇంకా కండిషన్ పెట్టలేదు. ఇక్కడ కూడా కండిషన్ తీసేస్తున్నారు. మొత్తం ఫీజులు గవర్నమెంట్ భరించేటట్టు జీవోలు చూపించారు. గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ ఉన్నాయా చూడండి మీరు. దానివల్ల చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతున్నారు. బీసీలు ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా లేవు. మనము తక్కువ చేసుకొని వద్దు. ఈ ఉద్యమాన్ని మరింత మిలిటరీగా తీసిపోయేటట్టుగా సంకల్ప బలాన్ని, శక్తిని, ఐకమత్యాన్ని జాతికి పురికొల్పాలి మనం. అందుకే ఉంటాయి మైనస్, లోటుపాట్లు ఉంటాయి. అల్లూరు సీతారామరాజు చేసినప్పుడు కూడా అనేక మంది వెన్నుపోటు పొడిచారు, పాలకవర్గం పొడిచింది. ప్రతి సందర్భంలో ఈ జాతులకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి. పేదరికము, అమాయకత్వము, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పాలక వర్గం ఎప్పుడు కూడా ఉపయోగించుకొని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుంది. నాయకులను మనమందరం తప్పనిసరి ఈ జాతిని అర్థం చేసుకుని జాతి, పోరాడడానికి ముందుకు రాని జాతి, అనైక్యత గురి అయ్యే జాతి, ఆత్మవిశ్వాసం లేని జాతి. ఈ జాతులను అంత ఈజీగా ముందు నడిపించాలనేది కాదు. మనకే వాళ్ళు విమర్శిస్తారు. ఏంటి మన అగ్రకులాలనేమో పొగుడుతుంటే మన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు అక్కడక్కడ. మొన్న అప్పుడు చూసాం, మొన్న చర్చ జరిగింది టీవీలో చాలా పెద్ద ఎత్తున. ఏంటిదంటే తెలుగు సమాజం లోపల నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఎట్లా అని చర్చ జరిగితే ఇక్కడ 10 ఏళ్ల కింద రోడ్ వేసే దగ్గర, బిల్డింగ్లు కట్టే దగ్గర పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? బీహార్ లేబర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లేబర్ ఉంది. మన లేబర్ ఏమైంది? చదువుకుంటారు గురుకులాలల్లా, హాస్టళ్ళల్లో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లలో చదువుకొని చాలా ముందుకు వచ్చి డెవలప్ అవుతున్నారు. ఒక తరం, 2వ తరం, 3వ తరం, ఇంకా 10 ఏళ్ళు అయితే అందరు ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, పీజీలు చదివి చాలా డెవలప్మెంట్ అయ్యేటటువంటిది గుణాత్మకమైన, పరిణామాత్మకమైన పరిణామాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు తప్పనిసరి లోటుపాట్లు ఉంటాయి. ఈ జాతి లోపల అనైక్యత లేదా అమాయకత్వం వచ్చిన జాతి ఇది. మనం చేసిన సేవను కూడా గుర్తించని జాతి ఇది. మనకు సేవ చేస్తుర్రు అని సేవ కోసం, గుర్తింపు కోసం కాదు పోరాటం. ఈ జాతిలను పట్టి పీడిస్తున్నటువంటి దోపిడి, పీడన, వివచ్చ, అమాయకత్వ, అజ్ఞానం నుంచి ఈ జాతిని విముక్తి చేసేటటువంటి గొప్ప పోరాటము, విప్లవాత్మకమైన పోరాటం. కాబట్టి తప్పనిసరి ఉంటాయి. మనం ఇవన్నింటిని కూడా మన అలాంటి విజ్ఞులు, పెద్దలు, మీరు కూడా కులాలలో ఎదుర్కొంటున్నారు, సమాజంలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. వీటిని అన్నిటినీ నిబద్ధత, నిజాయితీ, అంకిత భావము, చరిత్ర, విజన్ ఏమున్నాయో అవన్నింటిని చూసుకొని ఈ లోటుపాట్లను సవరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు వస్తారు. మీరు నా గురించి కూడా మీకు చెప్పాలి. నేను ఉద్యమం చేయడానికే ఉద్యోగం రాక, చదువులేక కాదు. నా డిగ్రీలు అన్నీ కూడా యూనివర్సిటీ ఫస్ట్, బీకామ్లో యూనివర్సిటీ 3rd ర్యాంక్, ఎల్ఎల్బిలో యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్ఎంలో యూనివర్సిటీ ఫస్ట్. నేను ఇట్లా డిగ్రీ పాస్ కాని బ్యాంక్ ఆఫీసర్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్లో జాబు, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ జాబు, గ్రూప్ 1లో ఇంటర్వ్యూ దాకా. ఇట్లా ప్రతి దాంట్లో ర్యాంకులు వచ్చాయి. ఎన్టీ రామారావు 82లోనే నాకు మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారని. కాబట్టి ప్రతి సందర్భంలో అవకాశాలు వచ్చినాయి. ఏదో అలాంటి తప్ప జాబులు లేక, ఏం లేక రోడ్డు మీద తిరుక్కుంటారు. అదే ఈ జాతి లోపల గుణాత్మకమైన, పరిణామాత్మకమైన మార్పు తీసుకురావాలి. చదువు ద్వారా మాత్రమే ఈ కులాలు డెవలప్ అవుతాయి అనే కాన్సెప్ట్ మీద అనేక మంది వక్రీకరించారు. చదువు మీదనే కొట్లాడతాడు. హాస్టళ్లకు
గురుకులాలకు స్కాలర్షిప్లకు ఇస్తాయా ఇట్లా పెట్టారు. ఆ స్కాలర్షిప్లే అనేక మంది జీవితాలను ఐఏఎస్లు చేసాయి. ఆ స్కాలర్షిప్లే అనేక మంది డాక్టర్లను చేసాయి. ఆ స్కాలర్షిప్లే అనేక మంది ఎమ్మెల్యేలను చేసాయి. కాబట్టి సమాజంలో ఈ మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మార్పు ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ మార్పు లోపల చాలా వరకు మన వాళ్ళే మనను ఏదైతే చూపుతుంటారు, ఈ కులాలకు పేదరికంతో, అమాయకత్వంతో, అజ్ఞానంతో మనలోనే రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలతోటి మననే విమర్శిస్తారు. పెర్క సంఘంలో కూడా విమర్శించేటోళ్ళు ఉంటారు, గౌడ సంఘంలో ఉంటారు, మున్నూరు కాపు సంఘం అన్ని వదులుకొని చేస్తున్నాడు. ఆయనకు కూడా పుల్లలు పెట్టుతాడు. ఏం పనిలేదా కొండదేవయ్యకు? రోజు 24 గంటలు తిరుగుతుడు, ఏదో లాభం ఉన్నది అనుకుంటారు. ఏం లాభం ఉండదు. ఆయన ఏ బిజినెస్ చేస్తే కోట్లు సంపాదిస్తాడు. జాతికి న్యాయం చేయాలనుకుంటారు. ఇట్లా అన్ని సంఘాలకు వారి వారి వ్యవహారాలు, పద్మశాల సంఘం, గౌడ సంఘం, యాదవ సంఘం వాళ్ళు వదులుకొని వాళ్ళందరూ చేస్తున్నారు. చేస్తుంటే కూడా ఏదైతే చూపెట్టేవాళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. ఉండాలి కూడా, ఉంటే తప్పు పట్టద్దు. మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. మనం లోపం లేనప్పుడు విమర్శను కూడా నేను ఒకటి చెప్తా, ప్రతి మీటింగ్లో సమర్థుడు ఎవరున్నా వానికి అవకాశం, బాధ్యత ఇవ్వండి. మనం విమర్శిస్తుండడానికి కాదు, ఆర్గనైజ్ చేసేటోడు, మీటింగ్లు పెట్టేటోడు, చైతన్యం చేసేటోడు, ఉద్యమం నిర్మించేటోడు ఎట్లున్నా సరే విమర్శించినా వాళ్ళకి బాధ్యత ఇచ్చి నాయకత్వం ఇవ్వాలని చెప్తా. అది నాయకత్వంలో మనందరం కూడా పాటిస్తారే. నాకు డబ్బా కొట్టేటోడు లేకపోతే నన్ను ఎలుగెత్తటోడు అని కాదు. జాతి ప్రయోజనాల కోసం, జాతి కోసం పోరాడేటటువంటి వాడు, అంకిత భావం ఉన్నవాడు, ఈ జాతికి ఒక డెవలప్మెంట్ కోరేవాడు, విమర్శకుడు అయిన వాళ్ళను మనం ప్రోత్సహించవలసిన అవసరం. పాజిటివ్గా తీసుకోవాలి. మనం విమర్శను పాజిటివ్గా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే అది నిజమైన నాయకుడి లక్షణం. కాబట్టి మీరు అందరూ పెద్దలు ఈ ఉద్యమాన్ని, సరే ఇవన్నీ లోటుపాట్లు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ లోటుపాట్లు కాదు మనం చెప్పుకోవాల్సింది. ఇంకా ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి. ఒక్క రాష్ట్రంలో బలమైన ఉద్యమం నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం ఉరుకుతుంది. చాలామంది రామకోటి వచ్చిర్రు, వెంకన్న గౌడ్ వచ్చిర్రు, వీళ్ళందరూ ప్రధానమంత్రిని కలిసినప్పుడు నేను ఆయనకు చెప్పాను, సార్ మీరు చరిత్రలో నిలబడాలి. మీకు ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, కుటుంబం లేదు. గాంధీని మర్చిపోతున్నారు, నైరుని మర్చిపోతున్నారు, వల్లభాయ్ పటేల్ను మర్చిపోతున్నారు, స్వతంత్రం తెచ్చినోళ్ళు. కాకపోతే అంబేద్కర్ గల్లీ గల్లీలో విగ్రహం పెడుతున్నారు. బీసీలలో అంబేద్కర్ పోస్ట్ ఖాళీగా ఉన్నది. మీరు ఆ అంబేద్కర్ చట్టసభలో రిజర్వేషన్లు పెడితే మరో అంబేద్కర్ అయితే ఎంబడే లేచి ఇట్లా పట్టుకున్నాడు. इतना लेसी इतना पట్టుకొని कृष्णा जी हमको भी है करना बोल के मेरे पीछे कौन है आप गड़बड़ करो करे तो हम करेगा అంటే మనం ఉద్యమాలు చేయాలి బంధులు ఇవ్వాలి రస్తరోకలు చేయాలి ఇంకో మాట కూడా हरियाणा में कैसे करे देखो दिल्ली की पानी बंद करे जब हम लोग एक्सेप्ट करे वो डिमांड्स మనం కూడా ప్రజా జీవితాన్ని కొద్ది ఇబ్బంది అయినా కూడా స్తంభింపజేసేటటువంటి ఉద్యమాలు చేయాలి నేను అసెంబ్లీని 78 సెప్టెంబర్ 20 అన్నాడు మీరు పేపర్లు తీసి చూడండి ఆర్ఎస్యు పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిఎస్ అప్పుడన్నీ విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు నేను దానికి చైర్మన్ ఉండి 2000 మంది అసెంబ్లీ లోపలికి తీసుకుపోయి తుక్కు వరగొడితే ఆల్ ఇండియా బ్యానర్ ఐటమ్ అది అట్లా అయ్యింది ఆ రోజే చెన్నారెడ్డి హాస్టల్ 500 ఇచ్చాడు అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మనం నిర్మించాలి అది ఒక్కరికే పరిమితం కాదు ఇప్పుడు కూడా కొత్త తరం చాలామంది యువకులు ఉన్నారు యూనివర్సిటీలు ఉన్నారు వచ్చారు యూనివర్సిటీ విద్యార్థులంతా వాళ్ళు రాయకుడు ఒక్కడే ఉంటాడు ఉద్యమాన్ని నిర్మించడం మన పెద్దల అన్న నారాయణమూర్తి గారు ఆయన స్ఫూర్తి విప్లవాల స్ఫూర్తి పాటల స్ఫూర్తితోటి ఎంతోమందికి ఎన్నో నాయకత్వ లక్షణాలు వచ్చినాయి ధైర్య సాహసాలు వచ్చినాయి అందుకే పెద్దల్ని వినిపించి ఇక్కడ కూర్చోబెట్టాం ఉద్యమం లోపల తెగింపు సాహసం ఇప్పుడు నాకేం అవసరం ఉంది ఈ ఏజ్లా లేదా ఇంకా అన్ని అవకాశాలు ఉన్నాయి ఎక్కడ పోయి కూడా నాకు కాదు నా చివరి రక్త బొట్టు వరకు కూడా జాతికి అర్పితం చేయాలి చట్టసభలో ఎత్తుగడలని ఎందుకు తెలుసా
ఇవి ఎత్తుగడలు నాకోసం కాదు. చట్ట సభల్లో రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థలు చాలా చిన్న ఐటెం. చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించడానికి ఎత్తుగడగా పోవాలనేది ఈ ఉద్యమం అక్కడ డైవర్ట్ అవుతుంది కొంతసేపు అని ఇట్లా అంచెలంచెలుగా తీసుకొని పోతున్నారు. కాబట్టి కుల పెద్దలు అందరూ వచ్చిర్రు. మీరు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు. మీరు యూనిట్స్ ఉన్నాయి, జిల్లాలలో యూనిట్స్ ఉన్నాయి. యూనిట్స్ లోపల పార్టిసిపేట్ చేస్తలేము చాలామంది. మేము జిల్లాలకు ఫోన్ చేసినప్పుడు అక్కడ జాకులు ఏర్పాటు చేసినాం. కుల సంఘాలు వస్తున్నాయని అడుగుతున్నా. కొన్ని సంఘాలు వస్తున్నాయి, కొన్ని సంఘాలు రావడం లేదు. అందుకే మీరు మీ యూనిట్స్కు చెప్పి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యేటట్టుగా పబ్లిక్ పార్టిసిపేట్ కావడము, ఊళ్ళోకి ఆ మెసేజ్ వెళ్ళిపోవడము జరగాలనే. ఇప్పుడు సంఘాలు అన్నీ ఉంటేనే ఈ ఉద్యమం బలంగా పునాదులతో అవుతుందని. ఇప్పుడు నేను స్కాలర్షిప్లది, ఫీజులది, ఉద్యోగాలది ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా. అప్పుడు సంఘాలను ఇన్వాల్వ్ చేయలే. పోరాడి కలెక్టరేట్ ధ్వంసం చేసిన, మంత్రాన్ని గెడవ చేసిన, అనేక ఉద్యమాలు విల్టేట్ ఉద్యమాలు చేసిన, యూత్ తోటి చెప్పించాను. ఇప్పుడు ఏంటిదంటే ఈ ఉద్యమం బలంగా వెళ్ళాలి, ప్రజల ఉద్యమంగా మారాలి. నాయకులను కన్విన్స్ చేసి ఆపుతారు, కానీ కన్విన్స్ చేసి ఆపితే ఆగేది కావద్దు. తెలంగాణ ఉద్యమం ఎట్లా ప్రజా ఉద్యమం అయిందో ఈ ఉద్యమం కూడా అట్లా కావాలని. మనమే కొందరం నడపవచ్చు, కానీ ప్రజా ఉద్యమంగా అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేటటువంటి ఉద్యమంగా చేయాలి. అధికారము వాళ్ళ చేతులు ఉంది, కుర్చీ వాళ్ళంత ఈజీ ఇవ్వరు. ఆ కుర్చీ మనకి ఇవ్వాలంటే ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కావాలి. అందుకోసం మన యూనిట్స్కు, జిల్లా కమిటీలకు, జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలకు ఇన్వాల్వ్మెంట్ చేయాలనేది ఈ ఉద్దేశం, ఈ సభ యొక్క ఉద్దేశం. పెద్దలందరూ మీ మేధాశక్తిని, సంకల్ప బలాన్ని జాతి నిర్మాణం కోసం, జాతి ప్రయోజనాల కోసం ఒక్కసారి 1 నెల రోజులు మీ మేధాశక్తిని, మీ యొక్క సంకల్ప బలాన్ని జోడించినట్టయితే తెలంగాణ ఉద్యమం కంటే బలంగా అవుతుంది. ప్రాంతీయ ఉద్యమం బలపడడానికి దశాబ్దాలు పడుతుంది, కుల ఉద్యమం నెలలలో బలపడుతుంది. కాబట్టి ఎప్పుడు మనం 2 ఎన్టీ రామారావు 44 పెంచినప్పుడు చూసినాం, 3 సార్లు శాస్త్ర బంద్ చెప్పాం. మండల్ కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్, 2 సార్లు 2000 ఒకసారి, ఇంకొకసారి, అప్పుడు కూడా 3 సార్లు బంద్ జరిపాము. ఇప్పుడు ఒకటేసారి బంద్ జరిపాం. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు బంద్ జరపాలని కాదు, ఉద్యమం బలమైన ఉద్యమాన్ని చేస్తే కేంద్ర ప్రభుత్వానికి శక తలగాలి, తలిగితే అప్పుడు రాజ్యాంగాన్ని సవరిస్తాం. అట్లాంటి ఉద్యమం కోసం మీరు అందరూ మీ యొక్క పాత్ర చెప్పాలి. మీరు పాజిటివ్ మనస్తత్వమే మనం అనుకుందాం. ఎందుకంటే ఈ ఉద్యమం ఒక్కొక్క బొట్టు కలిస్తే సముద్రం అవుతుంది. సముద్రం ఒక్కసారి రాదు. అట్లాగే మనమందరం నా పాత్ర ఏంటి, నేను ఎట్లా పోషించాలి, ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది రావాలి. తప్పనిసరి ప్రతి ఉద్యమంలో భిన్న సిద్ధాంతాలు ఉంటాయి, భిన్న రాజకీయ పార్టీలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మనం తొక్కి పెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకసారి సందర్భంగా అంటారు, బీసీ ఉద్యమాన్ని అణచిపెట్టే పరిస్థితి లేదు, ప్రతి ఇంట్లో డిగ్రీ పీజీ చదివేటోళ్ళు ఉన్నారు. అంత మార్పు వచ్చింది, మనం మార్పుకు తగ్గట్టు పోవాలని సీఎం సభలు అందరం చూశాం. కాబట్టి అంత విప్లవం ఉన్నది, మార్పు వస్తుంది. ప్రతి ఇంట్లో గుడిసెలో కూడా డిగ్రీ పీజీ చదివేటోళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి మార్పుకు ఊళ్ళల్లో కూడా వస్తుంది. దానికి మనం ఎట్లా మలుచుకుందాం. ఒక్క రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఉద్యమం చేస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు పెడుతుంది. ప్రధాని మోడీ బీసీ, ఆయన కూడా ఉంటుంది. కాకపోతే మనం బలమైన ఉద్యమం నిర్మించడానికి మనమందరం ఉంటారు, రకరకాలు ఉంటారు. ధర్మము న్యాయం కోసం పోరాడేటప్పుడు మహాభారతంలో చూసినాము, రామాయణంలో చూసినాము, అనేక కథలలో చూసినాము. తప్పనిసరి అందరు ఉంటారు. వీరులు కర్ణుడు ఉంటాడు, దుశాసనుడు ఉంటాడు, శకుడు ఉంటాడు, అందరూ ఉంటారు. అవన్నీ మనము ఉద్యమం నడిచే క్రమంలో చెప్పుకొని ఉద్యమాన్ని బలహీనపరచుకోవద్దు. కాబట్టి మీరందరూ కూడా మీ వంతు పాత్రగా సంఘాలను మరియు మీ యొక్క పాత్రను మరింత జోడించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.